ప్రజెంట్ మేము వచ్చేసి సికింద్రాబాద్ వెస్ట్ సైడ్ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఎంజీబీఎస్ వెళ్ళేసి అక్కడ మనం టిఫిన్ చేసేసి చార్మినార్ వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మనం ఎంజీబీఎస్ వెళ్ళబోతున్నాం. ఎక్కువ జనాలు అయితే ఎవరు లేరు, నార్మల్గానే ఉంది. సండే కదా, నేను ఫుల్గా ఉంటారు అనుకున్నా. నార్మల్గానే ఉందిలేండి. ప్రెజెంట్స్ అయితే సీట్స్ దొరికాయి మాకు. ఇది వచ్చేసి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్. మనం బయటకైతే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఇది మెయిన్ బస్ స్టాండ్, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అంటారు, దాన్ని ఎంజీబీఎస్ అంటాము అందరం. ఇది మనకి రైల్వే స్టేషన్కి ఆనుకొనే ఉంటుంది, అంటే ఒక సైడ్కి ఉంటుంది. మనం బయటకు వచ్చేస్తే ఎంట్రీకి వెళ్ళిపోవచ్చు ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి. ఇది మనకి ఎంట్రీ, కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎంజీబీఎస్ ఎంట్రీ వచ్చేస్తుంది. బస్సెస్ తిరుగుతాయి. మనం బస్సు తీసుకొని కొంచెం, అంటే బస్సు ఎక్కి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ దిగేసి ఆటో ఎక్కైనా మనం చార్మినార్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు, మనిషికి ఇంత అని అంటాడులే. కానీ మాకైతే మనిషికి 20 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం ముగ్గురం కాబట్టి 60 రూపీస్తో అయిపోయింది వెళ్ళేటప్పుడు. సో చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. ఎంజీబీఎస్ నుంచి చార్మినార్ గట్టిగా అంటే ఒక 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు. కరెక్ట్ దారి వెళ్తే 10 నిమిషాలు, లేదంటే గంట పట్టిద్ది. అంటే కొత్త వాళ్ళు పోతే బిస్కెట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. తెలిసిన వాళ్ళతో వెళ్తే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. లేదంటే ఒకసారి మీరు చూసినా కూడా నెక్స్ట్ టైం వెంటనే వెళ్ళిపోవచ్చు. మెయిన్గా డిస్టెన్స్ వచ్చేసి నేను 10 మినిట్స్ అని చెప్తున్నాను అంతే. కొత్త వాళ్ళు పాత వాళ్ళని ఏం లేదు, ఒకసారి చూస్తే అయితే వచ్చేస్తే తెలిసిపోద్ది. చార్మినార్ చుట్టూ ఫుల్గా షాప్స్ అయితే ఉంటాయి, అంటే షాపింగ్ చేసుకోవచ్చు మంచిగా. మెయిన్గా చార్మినార్ చుట్టూ ముస్లింకి సంబంధించిన షాపింగ్ అయితే చాలా ఉంటాయి. అసలు వాళ్ళైతే పండుగ చేసుకోవచ్చు అట్లా అన్ని షాపింగ్స్ ఉంటాయి. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ అట్లా 6:30, 7 ఆ టైంకి వెళ్ళాం కాబట్టి మాకైతే షాప్స్ ఓపెన్ చేయడం లేదు. అంత పొద్దునే ఎవరు ఓపెన్ చేస్తారులేండి. కానీ కాకపోతే ఏంటంటే షాపింగ్స్ అంటే నైట్ టైం వచ్చిన వాళ్ళకి చార్మినార్ అంటే ఏంటి అనేది లైట్స్కి ఆ షాపింగ్స్కి అయితే అర్థమైపోద్ది. మేము అంత ఎర్లీ మార్నింగ్ పోయినాం కాబట్టి జస్ట్ నార్మల్గా ఏంటంటే వాకింగ్ చేసే వాళ్ళు, జస్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళు, మాలాగా విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే దాన్ని చూస్తున్నారనమాట. అట్లా వచ్చారు అట్లా. కానీ మార్నింగ్ చూసిన దానికి ఈవినింగ్ చూసిన దానికి చాలా తేడా అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు చార్మినార్ లోపలికి ఎంట్రీ కూడా లేదు, 9 నుంచి ఎంట్రీ అయితే ఉంటుందంట. 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఎంట్రీ ఉంటుంది. ప్రజెంట్ మనం ఏంటంటే బయట నుంచి బయట చూడడమే ఏదైనా. సో చార్మినార్ చూడడం అయిపోయిన తర్వాత మేము ఎల్బీ నగర్ వచ్చేసాం. అంటే మళ్ళీ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఎల్బీ నగర్ వచ్చేసి అక్కడ నుంచి మనం ఒక ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ వండర్లాకి అనుకున్నాం. వండర్లా ఒక పర్సన్ మాట్లాడుకుంటే 300 చెప్పాడు. సో ఫస్ట్ 350 అన్నాడు, 300 క్లోజ్ చేసాం.
ఇక ముగ్గురం వండర్లా వెళ్తున్నాం. ఎల్బీ నగర్ నుంచి వండర్లా మనకి సర్వీస్ రోడ్ తీసుకుని వెళ్తున్నారు. అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్తారని చెప్పారు. హాఫ్ అన్ అవర్ అంటే 35 మినిట్స్ 40 పట్టింది. ఆయన అన్నాం హాఫ్ అన్ అవర్ అన్నలా కానీ 40 మినిట్స్ అయితే పట్టింది ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల. మనం వండర్లా అయితే ఎంట్రీ వచ్చేసాం. ఇది వండర్లా వచ్చేసి ఎంట్రింగ్ అనమాట. ఇది వండర్లాలో మనం వెహికల్స్ని ఓన్ వెహికల్స్ని కూడా తీసుకొని వెళ్తూ దానికంటూ సపరేట్ ఛార్జెస్ అనేది ఏమీ ఉండవు. పక్కన పార్కింగ్ వేరే పార్కింగ్లో పెట్టేసుకోవడమే. ఏదైనా పెద్ద వెహికల్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి వండర్లా ఎంట్రీ అనమాట. ఆటో కూడా ఎంట్రీ ఇస్తారు. అంటే మరీ లోపల దగ్గర కాదు, జస్ట్ కొంచెం దూరం వరకు మనల్ని దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మన ఓన్ వెహికల్స్ ఉంటే అటు సైడ్ మనకి పార్కింగ్ ఉంటుంది, అటు సైడ్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెంగా జనాలు వస్తున్నారు. అంటే మొత్తం అప్పుడే రాలేదు. 11కి అయితే ఓపెనింగ్ చేస్తారు. అప్పటి వరకు మనం బయటనే ఉంటాం. ఎంతమంది వచ్చినా అంతమంది మనం బయటే ఉండాలి. బయట మనకి స్నాక్స్ ఉంటాయి, రెస్టారెంట్ లాగా చిన్నది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సింది తినొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టికెట్స్ తీసుకొని మనం రెడీగా అయితే ఉండాలి. 11కి అయితే మన లోపలికి ఎంట్రీ చేస్తారు. 11 వరకు మనం బయటే ఉండొచ్చు, అటు ఇటు తిరగచ్చు, చేయొచ్చు, ఏదైనా మన ఇష్టం. 11 వరకు అయితే నో ఎంట్రీ అనమాట. అటు బయట ఇక్కడే ఉండాలి. ఇది వచ్చేసి మనకి ఎంట్రింగ్. లోపలికి ఇంకో ఎంట్రీ ఉంటుంది అనమాట. అక్కడ మనం టికెట్స్ తీసుకొని లైన్లో వెయిట్ చేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే మన లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం వాటర్లో దిగి చేయాలి, వాటర్ గేమ్స్ ఆడుకోవాలంటే వీళ్ళు సపరేట్గా మనకి కొన్ని క్లాత్స్ అయితే ఇస్తారు. సపరేట్గా పర్చేజ్ చేయాలి, వాళ్ళు ఫ్రీగా అయితే ఎవరు. మనం పర్చేజ్ చేసుకొని తీసుకోవాలి. ఒక్కొక్కటి ప్రైజ్ని మోడల్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది అనేది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో